Hello students, good evening and good morning, good afternoon who are watching which at time. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రొజెక్టైల్ మోషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఒక ప్రొజెక్టైల్ మోషన్లో అప్లికేషన్స్, దాని రేంజ్, మ్యాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇవన్నీ వాటి గురించి నేర్చుకున్నాం. సో ప్రొజెక్టైల్ మోషన్ గురించి ఆల్రెడీ చెప్పాం, ఎన్ని టైప్స్లో ప్రొజెక్ట్ చేయొచ్చు అని. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంది? ఏ బాడీ which can be thrown at certain angle with respect to the horizontal other than 90 degrees అని డిస్కస్ చేసాం. ఒకవేళ 90 degrees లో ఉందంటే అది వర్టికల్ మోషన్ లో అంటాం. కానీ ఒకవేళ బాడీని ఒక టీటా యాంగిల్ తో త్రో చేసినప్పుడు ఆ బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఆ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఆ టాపిక్ ఎంసెట్ కి ఇంపార్టెంట్. ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ కూడా ఎంసెట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్ అన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ప్రొజెక్టైల్ మోషన్, ప్రీవియస్ వీడియోలో జస్ట్ సింపుల్ గా ప్రొజెక్టైల్ మోషన్ చేయడం ఎలా, కానీ ఇప్పుడు ఒకవేళ బాడీని ఒక ఇన్క్లైన్ ప్లేన్ లో ఉండి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ రోజు టాపిక్. యాజ్ వెల్ యాజ్ ఒక టాప్ ఆఫ్ టవర్ నుంచి కింద పడేస్తున్నప్పుడు ఆ బాడీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దిస్ ఇస్ ద టాపిక్ టుడే. A body is projected, motion of projected body on an inclined plane. Already before going to explain the topic, we have to know what is inclined plane. If we take any plane with respect to the horizontal making with theta angle. Okay, let us take this is one alpha angle. Let us assume. Okay, ఎందుకంటే మనం theta అని తీసుకున్నాం కాబట్టి ఒక inclined plane ఇలా ఉంది అనుకుందాం, ఇలాంటి సర్ఫేస్. ఇప్పుడు సో ఇలాంటి సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ కూడా మనం పాసిబిలిటీ ఉంటుంది కదా, ఒక పర్సన్ ఇక్కడ నుంచి మనకి బాల్ ని పైకి త్రో చేస్తే ఎలా వెళ్తుంది, డెఫినెట్లీ ఇట్ విల్ గోస్ లైక్ దిస్ అండ్ ఇట్ రీచెస్ కమ్ టు ది హియర్. అండ్ ఇక్కడ కూడా మనకు టాపిక్ వస్తుంది ఏంటి, వాట్ ఈస్ ద మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ అండ్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ అండ్ హౌ మచ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇవన్నిటి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. అంటే ప్రొజెక్టైల్ మోషన్ లో ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకొని చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్. ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సార్ ఇక్కడ నుంచి కూడా వేయచ్చు కదా. ఎస్, డెఫినెట్లీ ఇక్కడ మనకు 2 పార్ట్స్ ఆఫ్ ప్రొజెక్టైల్స్ పాసిబుల్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇక్కడ ఉండి బాల్ ని కిందికి త్రో చేసినప్పుడు కూడా ఇలా వస్తుంది ట్రాజెక్టరీ. అంటే 2 సిచ్యువేషన్స్ లో చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కూడా ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొజెక్టైల్ ని ఇంక్లైన్ ప్లేన్ నుంచి త్రో చేసినప్పుడు దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం. ఇంక్లైన్ ప్లేన్ అంటే అర్థమైంది కదా, ఇట్ మస్ట్ బి విత్ యాంగిల్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్. సో నౌ ఐఎమ్ గోనా డిస్కస్ ఫస్ట్ ఒక కేస్ అనుకుందాం, లేకపోతే సిచ్యువేషన్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ద ప్రొజెక్టైల్ ఈస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రొజెక్టైల్ బాడీ తీసుకున్నాం, లేకపోతే ఫస్ట్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకోండి. Let us assume this is one kind of inclined plane, it making some alpha angle. Okay, now ఒక పర్సన్ ఇక్కడ వచ్చి మనకు త్రో చేస్తున్నాడు ఒక బాల్ ని కానీ ఒక బాడీని కానీ ఆబ్జెక్ట్ ని ఒక u ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేస్తున్నాడు. మనకు తెలుసు కదా, u ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేసినప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. పారామీటర్స్ ఎలా ఉంటాయి వాటన్నిటి గురించి డీప్ గా నేర్చుకున్నాం, ఎంసెట్ లెవెల్లో అండ్ జేఈ మెయిన్స్ లెవెల్లో. ఇక్కడ వచ్చేసరికి u వెలాసిటీతో త్రో చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంది, డెఫినెట్ గా ఇలా ప్రొజెక్ట్ అవుతూ పారాబోలా ఈక్వేషన్ లో వెళ్తుందని డిస్కస్ చేస్తాం. ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ ఆల్వేస్ పారాబోలా. అది కూడా మనం మన వీడియోస్ లో చూసాం. ఇప్పుడు ఈ u ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేసినప్పుడు ఇది u ఇనిషియల్ వెలాసిటీ అనుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఏంటి, దానికి మళ్ళీ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కానీ కొన్ని చేంజెస్ అనేటివి జరుగుతుంది. చూడండి, ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న ఇమాజిన్ చేసుకోండి. ఫర్ సపోజ్ దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ పాయింట్, ఆరిజిన్ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఆ బాడీ యొక్క వెలాసిటీని కానీ లేకపోతే హైట్ కానీ రేంజ్ కానీ క్యాలిక్యులేట్ చేయాలనేది క్వశ్చన్. ఎందుకు, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఆల్ఫా యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంక్లైన్ ప్లేన్. కానీ ఆల్రెడీ మనకు తెలుసు ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, టీటా యాంగిల్ తో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేసినప్పుడు అది ఎలా వెళ్తుంది అనేది సిచ్యువేషన్. కానీ ఇక్కడ టీటా ఉంది, ఆల్ఫా ఉంది. ఇప్పుడు కొంత కాంప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డోంట్ బి ఫీల్ ఇస్ కాంప్లికేటెడ్, బట్ ఇట్ ఈస్ విల్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ టుడే. చూడండి, ఒకవేళ ఇప్పుడు మనకి మొత్తం ప్రొజెక్టైల్ మోషన్ కి
మనకు అన్ని పారామీటర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రొజెక్టర్ పాత్ ఇలా ఉంది, ట్రాజెక్టరీ ఇలా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ సర్ఫేస్ ని, ఓకేనా, ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ని ఒక యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఎక్స్ యాక్సిస్. సో దీనికి ఇంకొక పర్పెండిక్యులర్ యాక్సిస్ కూడా కావాలి కదా, ఇలా. దిస్ ఇస్ వై యాక్సిస్. క్లియర్? అంటే ఇలా ఉంది, ఇలా ఉండాల్సిన యాక్సిస్ ఏమైపోయింది 180, అంటే ఇట్లా సమ్ యాంగిల్ లో ఉంది కాబట్టి ఇలా డిఫ్లెక్ట్ అయింది, యాంగిల్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఈ బాడీకి వెలాసిటీస్ ఎలా ఉంటాయి, యాక్సిలరేషన్స్ ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్. సో మనకు తెలుసు బాడీ ఎక్కడికి వెళ్ళినా 2 డైమెన్షన్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ యూఎక్స్ అంటాం. ఏం రాసుకోవచ్చు, యూ కాస్ థీటా, ఓకేనా. అండ్ ఇక్కడ తీసుకుంటే ఏం రాసుకోవచ్చు, యూవై యూ సైన్ థీటా అని రాసేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే ఇక్కడ రాసుకోవచ్చు ux is equals to u cos theta and uy is equal to u sin theta, and we know the condition of this one at the top of projectile. ఏమైతుంది, ux is equals to u cos theta నే అవుతుంది. కానీ ఇక్కడ uy ఏమవుతుంది చెప్పండి, లేకపోతే vy 0 ఫైనల్ వెలాసిటీ. కానీ హారిజంటల్ వెలాసిటీ ఎప్పుడైనా ఏమవుతుంది, కాన్స్టెంట్ అని మనం ప్రీవియస్ వీడియోస్ లో నేర్చుకున్నాం. ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎంటైర్ ప్రొజెక్టైల్ మోషన్ లో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ రిమైన్ సేమ్. కమింగ్ టు వర్టికల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ చేంజెస్, vy ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ బాటమ్ కి వచ్చేసరికి ఏమైతుంది, మళ్ళీ ఇక్కడ vx అవుతుంది అండ్ దిస్ విల్ కోస్ vy. Like this kind of motion we can expect from this kind of situation. Now ఈ సిచ్యువేషన్ ని మనం ఇమాజిన్ చేసుకున్నాం, మన వెలాసిటీస్ వచ్చినాయి, we are very fine. Now what is the situation of accelerations? What is ay value and what is ax value? Here observe one thing, acceleration on horizontal axis, this kind of inclined plane is not equal to 0. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక హైట్ కి వెళ్తుందంటే దాని మీద గ్రావిటీ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లాంటి ఒక ఇంక్లైన్ బాడీ తీసుకోండి. ఒక బాడీ ఇట్లా ఏం మాస్ ఆఫ్ బాడీ ఇట్లా కన్సైన్ అవుతుంది ఇంక్లైన్ బాడీలో అంటే అప్పుడు దీనికి మాస్ గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకేనా, గ్రావిటీ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, టీటా ఉంటే దీన్ని mg sin cos థీటా అని రాసి అండ్ సిమిలర్లీ ఇక్కడ mg sin థీటా అని రాసుకుంటాం. ఎప్పుడు ఇలాంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మీకు ఫర్దర్ ఫ్యూచర్ లో వస్తుంది, ఆల్రెడీ నేర్చుకున్న సెకండ్ ఇయర్ పిల్లలకి అయితే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇదే బేస్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఒక యాంగిల్ లో ఉంది కాబట్టి దీని యొక్క గ్రావిటీ అంటే ఆబ్జెక్ట్ గ్రావిటీ ఉంటుంది కదా, ఆ గ్రావిటీ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది చూడండి, ఇట్ విల్ వర్క్ టు g. ఓకే, g ఎందుకు g, మన g వాల్యూ యాక్సిలరేషన్ వాల్యూ g తీసుకుంటాం. సో కానీ ఇక్కడ ఆల్ఫా యాంగిల్ లో ఒక డిఫ్లెక్షన్ అంటే ఇంక్లైన్ ప్లేన్ ఉంది, ఎంత ఆల్ఫా యాంగిల్. ఆల్ఫా యాంగిల్ అంటే ఏమైతుంది, హారిజంటల్ కాంపోనెంట్ g cos ఆల్ఫా. అక్కడ డైరెక్షన్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను. అండ్ ఇది g cos ఆల్ఫా అయిందంటే దీనికి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఇది ఏమవుతుంది, g sin ఆల్ఫా. దిస్ ఇస్ ద మెయిన్ కాంప్లికేటెడ్ థింగ్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఎందుకు, యాక్సిలరేషన్ ని హారిజంటల్ గా ఎలా డెవలప్ చేస్తాం, వర్టికల్ గా ఎలా డెవలప్ చేస్తాం అనేది క్వశ్చన్. సో ఈ మొత్తం డయాగ్రామ్ ని సింపుల్ గా చూడండి, g sin ఆల్ఫా. ఎందుకు, ఇది నెగటివ్ డైరెక్షన్ లోనే కదా గ్రావిటీ ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్ లో మోషన్ క్యారీ చేస్తుంది. అండ్ g వాల్యూ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద డౌన్వర్డ్, విచ్ ఇస్ ఈ డయాగ్రామ్ ని నేను సింపుల్ గా మీకు డ్రా చేస్తున్నాను చూడండి. ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద టూ యాక్సిస్ లైక్ దిస్, ఓకే, విచ్ ఇస్ ఇంక్లైన్ ప్లేన్. ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ ఏం రాసుకుంటున్నాం, మన కన్వీనియన్స్ కోసం, మనకు అర్థం అవ్వడం కోసం దీన్ని ఇలా డిఫ్లెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, విత్ టేకింగ్ ఆల్ఫా యాంగిల్. ఆల్ఫా యాంగిల్ కన్సిడర్ చేస్తూ చేస్తున్నాం చూడండి. అంటే సేమ్ డయాగ్రామ్ ని ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్, సేమ్ అనుకుందాం, ఇదే ప్రొజెక్టర్ అనుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఈ సెంటర్ ఆఫ్ O అనుకుంటే ఇక్కడ చూస్తే మనకి ux is equals to u cos theta రాసాం అండ్ uy is equals to u sin theta రాసాం. కానీ ఇక్కడ యాక్సిలరేషన్ ax ఏమవుతుంది, ay ఏమవుతుంది అనేది క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి, ద యాక్సిలరేషన్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ అంటే ఈ సెంటర్ అనుకుంటే దీనికి నెగటివ్ డైరెక్షన్ లో ఏమొచ్చింది ఇక్కడ మనకు g cos ఆల్ఫా. క్లియర్. నెక్స్ట్ వన్,
ఇక్కడ నెగిటివ్ లో వస్తుంది కదా, అంటే ఇది ఒక సెంటర్ అనుకుంటే దీనికి ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఏమొస్తుంది? జీ సైన్ ఆల్ఫా. డోంట్ బి కన్ఫ్యూజ్. ఆల్ఫా టీటా. టీటా అనేది బాడీ ప్రొజెక్టెడ్ యాంగిల్, ఆల్ఫా అనేది ఆల్రెడీ ఇంక్లైన్ ప్లేన్ లో ఉన్న యాంగిల్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ ఇలా ఉంటే మనకు జీ సైన్ ఆల్ఫా, జీ కాస్ ఆల్ఫా వస్తే ఏంటి? ఇది వై యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఎక్స్ వై ని డిఫ్లెక్ట్ చేసాం. సో కాబట్టి ఈ వాల్యూ ఏమైతుంది? వై వాల్యూ అవుతుంది. అంటే ఏవై అంటే ఇది నెగిటివ్ యాక్సిస్ లో ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఎక్స్ యాక్సిస్, దీనికి నెగిటివ్ యాక్సిస్ కదా, ఇది ఏమైతుంది? ఏఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ రాయండి. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవాలి ఇక్కడ? మైనస్ జీ సైన్ ఆల్ఫా. ఎందుకు? ఇది నెగిటివ్ యాక్సిస్ లో ఉంది. మైనస్ జీ సైన్ ఆల్ఫా. అండ్ ఏవై ఇజ్ ఈక్వల్ టు కింది డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది, కానీ ఇది కూడా నెగిటివ్ కాబట్టి ఏంటి? మైనస్ జీ కాస్ ఆల్ఫా. క్లియర్? We got an acceleration. This is the main task to form this kind of acceleration and from this situation. ఇది ఒక్కటి వచ్చింది అనుకోండి, మనం ఈజీగా ఫాస్ట్ గా రేంజెస్ అండ్ హైట్స్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ వీ కెన్ లెర్న్ ఆల్ ద ఎంటైర్ కైండ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్స్, ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎలా అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తూ మనం ఇక్కడ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లై కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లై కావాలంటే ఏంటి మనకు? టైమ్ ఆఫ్ ఫ్లై కావాలంటే ఏంటి? టైమ్ ఆఫ్ అసెంట్ కావాలి యాజ్ వెల్ యాజ్ టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలి. అంటే ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ చూద్దాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? TA తో రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో బై యూజింగ్ a formula v is equals to u plus at ఫార్ములా గుర్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని y యాక్సిస్ కి అప్లై చేస్తే vy is equals to uy plus ay into t. సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ద గ్రాఫ్ vy వాల్యూ ఎంత అండి? 0. uy ఎంత? uy ఎంత వచ్చింది? u sin theta. ఎందుకు? వర్టికల్ కాంపోనెంట్. నెక్స్ట్ ay ఎంత వచ్చింది చెప్పండి? ay is equal to minus g cos alpha. Here it is changing ay value. సింపుల్ గా మైనస్ g అని తీసుకుంటాం ప్రీవియస్ లో, కానీ ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్ వచ్చేసరికి మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం అంటే we are taking cos alpha, minus g cos alpha. సో సబ్స్టిట్యూట్ చేయండి. 0 is equals to uy is nothing but u sin theta plus minus g cos alpha into time of ascent. We are treating time of ascent. Now if it is comes this side, TA is equals to ఏం రాసుకోవచ్చు? u sin theta by g cos alpha. You got it now? Minus will come, this will become plus, and this is the time of ascent. Now what is the time of fly అంటే ఏం రాసాం మనం? ఫార్ములా time of ascent plus time of descent. So ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా? I'm gonna draw this one. So tell me, we know the similarly time of descent కూడా కనుక్కోవచ్చు అని చెప్పాను. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా ఏం రాసుకోవచ్చు? సేమ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే ఫార్ములా డెఫినేషన్, ద టైమ్ టేకెన్ టు రీచ్ ద మాక్సిమం హైట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. అండ్ సిమిలర్లీ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ద టైమ్ టేకెన్ టు రీచ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది హైట్ టు గ్రౌండ్. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? మళ్ళీ సేమ్ u sin theta by g cos alpha. And we know the time of fly formula ఏంటి? u sin theta g cos alpha, u sin theta g cos alpha అంటే 2u sin theta by g cos alpha. క్లియర్? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది మనకు కావాల్సిన ఇంక్లైన్ ప్లేన్ టైమ్ ఆఫ్ ఫ్లై, కానీ ఈ దాన్ని మనం వర్టికల్ మోషన్ లో లేదంటే ఒక సర్టెన్ ఇలాంటి ఇంక్లైన్ ప్లేన్ కాని సిచ్యువేషన్ లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి, ఇలా ఇంక్లైన్ ప్లేన్ కాలేదు అనుకుందాం, అంటే ఆల్ఫా ఎంత అవుతుందండి? 0 ఫర్ నార్మల్ ప్రొజెక్టైల్ అనుకోండి. ఓకేనా? ఫర్ నార్మల్ ప్రొజెక్టైల్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 0. లెట్ us assume ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమైతే చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లై t ఇజ్ ఈక్వల్స్ టు 2u sin theta by g cos 0. ఎందుకు నార్మల్ ప్లేన్ అనుకుంటున్నాం? ఇక్కడికి వచ్చేసింది, ఈ ప్రొజెక్టైల్ అనేది సింపుల్ వెళ్తుంది.
ఎలాంటి ఇంక్లైన్ ప్లేన్ లో లేడు, నార్మల్ సర్ఫేస్ మీద ఉండి త్రో చేస్తున్నాడు. అప్పుడు ఆ దాని వాల్యూ ఏమవుతుంది అనేది చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta by g cos 0. cos 0 వాల్యూ 1 కాబట్టి ఎంత వస్తుంది 2u sin theta by g. యు గాట్ ఇట్. సో టైమ్ ఆఫ్ ఫ్లై ఫార్ములా కూడా మనం ప్రీవియస్ ఎంత అనుకుందాం, ఇదే వచ్చింది, t is equals to 2u sin theta by g. ఇదే వాల్యూని మళ్ళీ మనం ఇంకొక ఎక్స్టెండెడ్ థింగ్ చేయొచ్చు. అంటే దీని ట్రాజెక్టరీ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది సింపుల్ గా. అంటే 0 పాయింట్ తీసుకుంటే ఇది y అవుతుంది, x అవుతుంది, థీటా యాంగిల్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫాలు ప్లస్ బీటాలు ఏమీ లేవు. ఇది దీనికి టైమ్ ఆఫ్ ఫ్లై. అండ్ సేమ్ సిచ్యువేషన్ ఒకవేళ థీటా ఇస్ ఈక్వల్స్ టు, అంటే ఇదే దేనికి చూడండి, ఇంకొక అప్లికేషన్ చూడండి. ఇఫ్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 90 degrees, అంటే ఈ బాడీని స్ట్రైట్ గా త్రో చేస్తున్నాం, వర్టికల్ మోషన్ లో వస్తుంది ఇక్కడ. ఓకేనా, వర్టికల్ మోషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. అంటే t is equals to 2u sin 90 by g. Therefore t is equals to sin 90 is equal to 1. Therefore t is equals to 2u by g. ఒకే ఒక్క కాన్సెప్ట్, దిస్ వన్ ఇంక్లైన్ ప్లేన్. ఇది ఒక్క ఫార్ములాతో మనం ఏం చేసాం, నార్మల్ ప్రొజెక్టైల్ యాంగిల్ ని కూడా డిఫైన్ చేసాం. ఎప్పుడు ఆల్ఫా 0 అయితే ఇంక్లైన్ ప్లేన్ కానప్పుడు. నెక్స్ట్ వన్, ఇలాంటి వర్టికల్ మోషన్ కి దీని ఏం చెప్పొచ్చు అంటే వర్టికల్ మోషన్ అంటాం. అంటే బాల్ ని స్ట్రైట్ గా మనం ఎలాంటి యాంగిల్ లేకుండా స్ట్రైట్ గా పైకి త్రో చేసినప్పుడు వచ్చే వాల్యూ వర్టికల్ మోషన్. t is equals to 2u sin. ఒకే ఒక కాన్సెప్ట్ తోనే ఎంత అప్లికేషన్ వస్తుంది చూడండి. అంటే మనం అప్లికేషన్ నేర్చుకుంటే చాలు ఫిజిక్స్ లో, ఆ అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ పోతే మనకి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఇలా వచ్చినట్టు. ఓకేనా, ఇప్పుడు మనం హైట్ గురించి డిస్కస్ చేద్దాం. హైట్ యాజ్ వెల్ యాజ్ రేంజ్ ఎలా ఉంటుంది అనే గురించి చెప్పేద్దాం. సో నెక్స్ట్ వీ హావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద మాక్సిమం హైట్ యాజ్ వెల్ యాజ్ రేంజ్. ఈ ఒక్క వాల్యూ వచ్చిందంటే మనం ఏం చేస్తాం, ఫాస్ట్ గా మనం ఈ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ పోతాం. చూడండి సింపుల్ గా ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఫ్లై తెలిసింది, మాక్సిమం హైట్ ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. ప్రీవియస్ వీడియో చూసినప్పుడు ఈ వీడియో చెప్పండి, మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్. మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి, మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మాక్సిమం హైట్ మనం డెవలప్ అవ్వాలి. ఓకేనా, ఈ మాక్సిమం హైట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఇప్పుడు చేస్తున్నాం. అంటే హెచ్ మాక్సిమం ఈ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం చేంజెస్ జరుగుతుంది. మళ్ళీ ఈ సిచ్యువేషన్ ని వర్టికల్ మోషన్ కి నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. నౌ ఫ్రమ్ v square minus u square is equals to 2as ఫార్ములా నుంచి అప్లై ఫర్ y యాక్సిస్ అనుకుంటే vy square uy square 2ay sy. y అంటే ఏంటి, ఇక్కడ y యాక్సిస్ కి అప్లై చేస్తున్నా, అంటే వర్టికల్ ఉన్న వాల్యూస్ ని తీసుకుంటాం. ఈ వాల్యూస్ అన్ని రాసేయండి. ఇక్కడ మనకు సింపుల్ ఉంటుంది, vy అనేది 0 వాల్యూ అండ్ uy అంటే చెప్పండి u sin theta అండ్ ay is equals to ఎంత వచ్చింది ఇక్కడ మనకు -g cos alpha. అండ్ సిమిలర్లీ sy is equals to h అనుకుందాం. ఎంత హైట్ ఉందో మనకు తెలియదు కాబట్టి h వాల్యూ అనుకుందాం. సో ఇప్పుడు h మాక్సిమం అనుకున్నాం. సో సబ్స్టిట్యూట్ చేయండి ఫర్ ఈక్వేషన్ లో 0 స్క్వేర్ మైనస్ u sin theta హోల్ స్క్వేర్ is equals to 2 into ay వాల్యూ ఎంత ఉంది -g cos alpha into sy వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనం h మాక్సిమం అనుకుంటున్నాం, జస్ట్ మాక్సిమం వాల్యూ హైట్ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే h మాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి h మాక్సిమం ఇస్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, దిస్ ఇస్ హోల్ స్క్వేర్ నా u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2 into g into cos alpha. ఓకే, మనకి ఇక్కడ ఏం ఎక్కువ వచ్చింది, నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ లో అయితే ఏమొస్తుంది చెప్పండి, u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g అని వస్తుంది. కానీ ఇక్కడ ఏం ఎక్కువ వచ్చింది, cos alpha ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఇలా cos alpha ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఈ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసు కదా. cos alpha అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మనం ప్రొజెక్టైల్ మోషన్, నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ కి అప్లై చేస్తున్నాం. అంటే ఇలాంటి ఇంక్లైన్ ప్లేన్ లేనప్పుడు నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ కి అప్లై చేస్తే ఏమైతే చూడండి, అప్పుడు ఏమైతుంది, ఈ ఆల్ఫా అనేది ఉంటుందా కిందికి వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా ఎంత తీసుకుంటాం, 0 తీసుకుంటాం. Therefore h maximum is equals to u square sin square theta by 2g cos 0 because alpha 0, and we know the cos 0 value h maximum is equals to
u square sin square theta by 2g. ఎందుకు cos 0 ఎంత is equal to 1. గోడేనా? అంటే సేమ్ చూడండి, h మాక్సిమం వాల్యూ అనేది నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ ఇంక్లైన్ లో ఉన్న వాల్యూ వచ్చింది అనుకోండి, నార్మల్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సేమ్ సిచ్యువేషన్ ని ఒకవేళ వర్టికల్ ప్రొజెక్టైల్ మోషన్ కి చూద్దాం. వర్టికల్ ప్రొజెక్టైల్ మోషన్ లేకపోతే వర్టికల్ మోషన్ అనుకుందాం, వర్టికల్లీ ప్రొజెక్టెడ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమైతుంది, వర్టికల్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రొజెక్టైల్ అనేది కూడా ఉండదు. మామూలు ఇక్కడ నార్మల్ ప్రొజెక్టైల్ అన్నప్పుడు ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంత ఉంది, థీటా ఉంది, ఇది y అండ్ దిస్ ఇస్ x. అలాంటి సిచ్యువేషన్ లో హైట్ ఇంత వచ్చింది. నౌ వర్టికల్ ప్రొజెక్టైల్ అంటే ఏంది, థీటా కూడా ఉండదు, బాడీ ఎలా వెళ్తుంది, ఇలా u వెలాసిటీతో పైకి వెళ్తుంది. కాబట్టి అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, థీటా ఇస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, అప్పుడు 90 డిగ్రీస్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ లో, h ఇస్ ఈక్వల్స్ టు u స్క్వేర్ sin స్క్వేర్ 90 అంటే sin 90 స్క్వేర్ బై 2g. sin 90 అంటే ఆల్రెడీ 1 కాబట్టి 1 స్క్వేర్ చేసినా గానీ 1 వస్తుంది, u స్క్వేర్ బై 2g. సో మాక్సిమం హైట్ ఫర్ ద వర్టికల్ మోషన్ ఏం రాసుకోవచ్చు, u స్క్వేర్ బై 2g అని రాసుకోవచ్చు, సింపుల్. ఓకే, ప్రొజెక్టైల్ మోషన్ హైట్ వచ్చేసి, నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్ హైట్ వచ్చింది, వర్టికల్ మోషన్ హైట్ కూడా వచ్చేసింది. ఎప్పుడు ఇలాంటి ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నప్పుడు మాక్సిమం హైట్ గురించి డిస్కస్ చేసాం. సో వీటి మీద మనకు ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తే కంప్లీట్ గా మనకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఫర్ సపోజ్ ఒక ప్రాబ్లం ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రొజెక్టైల్ మోషన్ ఇంక్లైన్ ప్లేన్ లో ఉన్నప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ కి ఒక ప్రాబ్లం చూద్దాం. ఐ వాంట్ డిస్కస్ వన్ ప్రాబ్లం, రఫ్ గా రాస్తున్నా చూడండి. ఫర్ సపోజ్ వన్ ఇంక్లైన్ ప్లేన్ having 30 degrees from the horizontal. ఇలాంటి ఇంక్లైన్ ప్లేన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఇనిషియల్ వెలాసిటీ u ఒక 20 మీటర్ పర్ సెకండ్స్ తో ఒక బాల్ ని త్రో చేసింది. ఓకేనా? ద పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈస్ మూవ్స్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ ప్రొజెక్ట్ ఎంత 20 మీటర్ పర్ సెకండ్ తో ఒక 30 డిగ్రీస్ తో, ఓకే 30 డిగ్రీస్ యాంగిల్స్ తో లేకపోతే 45 డిగ్రీస్ ఏదో ఒక 30 డిగ్రీస్ యాంగిల్స్ తో త్రో చేసింది. అది ఇలా ఉంది. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఆ పాత ప్రొజెక్టైల్ ఇలా వెళ్తుంది, మనకు తెలుసు ఎంత 20 మీటర్ పర్ సెకండ్ తో త్రో చేసినప్పుడు. ఇప్పుడు వాట్ ఈస్ ద మాక్సిమం హైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాక్సిమం రేంజ్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ and range, height. What is time of flight and height? ఈ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్ యూజ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం, ఇది ఒక x యాక్సిస్ అనుకుంటాం అండ్ దిస్ వన్ ఈజ్ y యాక్సిస్ అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ని x వాల్యూ, y వాల్యూస్, హారిజాంటల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీ రాసేసుకుంటాం. అంటే ఏంటి, ux is equal to u cos theta and uy is equal to u sin theta అని రాసేసుకున్నాం. కానీ ఇక్కడ థీటా ఎంత ఇచ్చిండు, ఇది అజ్యూమ్ చేసుకోండి, ఇది థీటా ఇంతకుముందు కాన్సెప్ట్, ఇదేంది ఆల్ఫా, అవునా? ఆ వాల్యూస్ ఇక్కడ అజ్యూమ్ చేసుకోండి. అంటే ux is equals to ఎంత, 20 మీటర్ పర్ సెకండ్స్ తో త్రో చేసింది కాబట్టి cos theta వాల్యూ ఎంత ఉంది, cos 30 and similarly uy is equals to 20 sin 30. Now tell me horizontal velocity ఎంత వస్తుంది, 20 into cos 30 value √3/2. okay, 10 అంటే ux is equals to 10 √3 meters per second. We got the value. And next one, uy is equals to 20 into sin 30 అంటే ఎంత, 1/2, 10 అంటే uy is equals to 10 meter per second. Got it? Now what is the time of flight? T is equals to, formula ఏంటి చెప్పండి, 2u sin theta by g into cos alpha. ఇది మనకి ఇంపార్టెంట్. సో సబ్స్టిట్యూట్ చేయండి, t is equals to 2u, u వాల్యూ ఎంత, u వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకు, ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్స్ తో త్రో చేస్తున్నాం. ఓకే, ఇంటూ సైన్ ఎంత, sin 30 వాల్యూ బై g వాల్యూ ఎంత, g ఇంటూ cos 30. ఓకే, ఇక్కడ మనకి ఒకవేళ ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ అన్నాడు అనుకోండి ఈ వాల్యూ, ఓన్లీ వర్టికల్ వెలాసిటీ అన్నాడు అనుకో ఈ వాల్యూ. వాట్ ఈస్ ద టోటల్ వెలాసిటీ అంటే u 20 మీటర్ పర్ సెకండ్. సో ఇదంతా అవసరం లేకుండా డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది.
ఇదంతా ఎందుకు రాశాను, మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ అనేటివి ఇక్కడ మనకు g యాక్ట్ చేస్తుంది, ఇక్కడ g cos ఆల్ఫా అనుకున్నాం అండ్ ఇక్కడ g sin ఆల్ఫా అనుకున్నాం. ఇదంతా మర్చిపోవద్దంటే మనకి వాల్యూస్ రాసుకుంటే ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయండి. g అంటే లెట్ us assume 10 అనుకుందాం. ఫ్రమ్ ద ఆల్మోస్ట్ ప్రాబ్లం అడిగినట్టే g వాల్యూ ఇస్తుంటాడు 10. సో క్యాన్సిల్ చేసేది క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 10 మిగులుతుంది, సారీ 0 0 క్యాన్సిల్ అయితే ఓన్లీ 2 మిగులుతుంది. 2 2s are 4. therefore t is equals to 4 into sin 30 by cos 30, లేకపోతే వాల్యూ రాయండి. sin 30 అంతా 1/2 by √3 by 2. 2 2 cancel and already this is a value 4 కాబట్టి t is equals to 4 by √3 seconds. ఓకే, 4 by √3. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే 4 by 1.71 చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ ఫార్ములా u స్క్వేర్ sin స్క్వేర్ θ by 2g cos ఆల్ఫా. ఇది అడిషనల్ వస్తుంది. అంటే h maximum is equals to u వాల్యూ 20 స్క్వేర్ sin స్క్వేర్ θ అంటున్నా, అంటే sin 30 హోల్ స్క్వేర్ బై 2 into 10 వాల్యూ గ్రావిటీ అండ్ cos 30. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20 స్క్వేర్, 400 into sin 30 అంటే 1/2 కదా, 1/2 హోల్ స్క్వేర్ బై 2 into 10 అంటే 20, cos 30 అంటే ఎంత, √3 by 2. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక 1 2 2 2 క్యాన్సిల్ అండ్ ఇక్కడ ఒక 2 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి 400, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, 40 అండ్ నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ చేయండి, 2 2s are 20 into ఇక్కడ ఒక 1/2 ఉంది కదా, అంటే 1/2 by √3. therefore మళ్ళీ ఇక్కడ 10 వస్తుంది, అంటే 10 by √3 హైట్ ఉందంట, అంటే మీటర్స్ తీసుకోవాలి. దిస్ ఇస్ h maximum. ఇక్కడ నుంచి ఇలాంటి ప్రొజెక్టైల్ వెళ్తున్నప్పుడు దీని యొక్క హైట్ ఎంత వచ్చింది, 10 by √3 మీటర్. ఓకే, లేదా 10 by 1.7 అంటే 1.7 అంటే క్యాన్సిల్ చేసుకుంటే మనకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇలా ప్రాబ్లం అనేది హైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లైన్ ప్లేన్ లో త్రో చేసినప్పుడు అడిగే క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక టాప్ ఆఫ్ టవర్ నుంచి u వెలాసిటీతో ఒక బాడీని త్రో చేసినప్పుడు ఆ బాడీకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీకి వెలాసిటీస్ ఎలా ఉంటాయి, టైమ్ ఆఫ్ ఫ్లై ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, ఇక్కడ ఏదైనా టాపిక్ డౌట్ ఉందంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా, ఈ టాపిక్ విషయం ఇంకా మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి ఇంట్రెస్ట్ మోర్ టాపిక్స్ మనం చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రొజెక్షన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ టవర్. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎంసెట్ లో కానీ, మెయిన్స్ లో కానీ, యాజ్ వెల్ యాజ్ నీట్ ఎగ్జామ్స్ లో కానీ సింపుల్ టాపిక్ కాంప్లికేటెడ్ అవుతుంది. చాలా ఈజీ టాపిక్, ఇంతకుముందు డిస్కస్ చేసిన కొంచెం కాంప్లికేటెడ్, కానీ ఇది చాలా సింపుల్ టాపిక్ కాబట్టి దీని మీద కూడా వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, హారిజంటల్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ టవర్. ఏదైనా ఒక హెచ్ హైట్ లో ఉన్న టవర్ తీసుకుంటే ఈ హెచ్ హైట్ లో ఉన్న టవర్ మీద ఒక బాడీని, లేకపోతే ఇలా తీసుకుందాం మనకు అర్థం కావడం, ఇది ఒక టవర్ అనుకుందాం, హెచ్ హైట్ ఆఫ్ ది టవర్. నా ఒక బాడీ హెచ్ హైట్ లో ఉన్న టవర్ ని ఇక్కడ నుంచి మనం ఒక బాడీని త్రో చేసాం, హారిజంటల్ గా త్రో చేసాం. హారిజంటల్ ప్రొజెక్షన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ టవర్ అంటే ఇలా త్రో చేస్తున్నాం, u వెలాసిటీతో త్రో చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇమాజిన్ ఒక ఫ్లోర్ నుంచి ఇట్లా హారిజంటల్ ఒక బాల్ పడేయండి, ఏమైతుంది, అది స్ట్రైట్ గా పోతుందా, కోదు, ఇట్లా మెల్లగా డౌన్ అవుతూ ఏమవుతుంది, ఒక హైట్ ఒక డిస్టెన్స్ లో ఇలా కింద పడిపోతుంది. ఇది మనం రీసెంట్ గా ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనం వాల్యూ. అంటే ఇక్కడ మనకి వాల్యూస్ అనేది u వెలాసిటీ త్రో చేసినప్పుడు మనకు ఆ వాల్యూ అనేది ఇలా వస్తుందని చెప్తాం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ని మనం మాక్సిమం హైట్, రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లై వీటన్నిటికి, లేకపోతే దీని యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంది, ఈ పాత్ అనేది ప్రొజెక్టైల్ పారాబోలా ఉందా లేదా అనేది కూడా డెరైవ్ చేయాలి. దానికంటే ముందు చూడండి, ఒక బాడీని కన్సిడర్ చేసాం, u వెలాసిటీతో వెళ్తే ఇది 2 డైమెన్షనల్ మోషన్ కాబట్టి ఏంటి, దీనికి వాల్యూస్ అనేటి vx ఉంటుంది యాజ్ వెల్ యాజ్ vy కూడా ఉంటుంది. vx అనేది హారిజంటల్ వెలాసిటీ, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హారిజంటల్ యాక్సిలరేషన్ కూడా 0 ఉంటుంది. ఓన్లీ ఇంక్లైన్ ప్లేన్ లకు మాత్రమే హారిజంటల్ యాక్సిలరేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం హారిజంటల్ యాక్సిలరేషన్ ఇస్ 0. నా vy వాల్యూ ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అండి, vy వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు
as well as ux value is remains constant. ఎంత velocity తో త్రో చేస్తున్నాం, u velocity తో త్రో చేస్తున్నాం. ఇప్పుడు ux అయినా ఇదే అవుతుంది, vx అయినా అదే అవుతుంది. అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ux అయినా ఇదే. కానీ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ uy ఏమవుతుంది చెప్పండి, 0. ఎందుకు, పైకి ఏమైనా వెలాసిటీ ఉందా, లేదు. కాబట్టి వర్టికల్ వెలాసిటీ is going to 0 at initial point. కానీ కిందికి వస్తున్నప్పుడు ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఎ వెలాసిటీ. సో ఇప్పుడు ఈ పాయింట్ ని ఇలా ట్రీట్ చేస్తున్నప్పుడు vy vx వాల్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు కిందికి వస్తుంది కదా, ఇక్కడ vy వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడండి. vy is equals to uy plus ay into t ఫార్ములా నుంచి, v is equal to u plus at ఫార్ములా నుంచి. అంటే మనకు vy వాల్యూ కావాలి కాబట్టి uy ఎంత 0 ప్లస్ కిందికి వస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏం తీసుకుంటామండి, g. కాబట్టి g into t ప్లస్ g తీసుకుంటాం, కింద పడుతుంది. సో దిస్ ఇస్ అంటే vy is equals to ఏం రాసుకోవచ్చు, g into t. అంటే సింపుల్ గా ఇక్కడ vy is equals to g into t అని తీసుకుంటాం. ఇక్కడ బాటమ్ ఇక్కడ సర్ఫేస్ మీద స్ట్రైక్ అయ్యేంత వరకు మనకు అదే వెలాసిటీని క్యారీ చేస్తుంది, వర్టికల్ వెలాసిటీ. ఇప్పుడు మనం ఈ పాత్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా నార్ నాట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వర్టికల్ వెలాసిటీ లేకపోతే వర్టికల్ కాంపోనెంట్ గురించి. వర్టికల్ కాంపోనెంట్స్ ఫస్ట్ sy డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటున్నా, అంటే uyt ప్లస్ ఆఫ్ ayt స్క్వేర్. ఓకే, ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాం, వర్టికల్ కాంపోనెంట్ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు sy వాల్యూ అనేది y యాక్సిస్ అనుకుంటే y అనుకుంటున్నా డిస్టెన్స్. therefore uy వాల్యూ ఎంత ఉందంటే 0 ఫ్రమ్ దట్ గ్రాఫ్ ఆర్ డయాగ్రామ్ ప్లస్ t ఆఫ్ ఇంటూ ay వాల్యూ g ఇంటూ t. ay వాల్యూ కిందికి వస్తే ఎంత అవుతుంది, g ఇంటూ t స్క్వేర్. అంటే y is equal to ఏం రాసుకోవచ్చు, 0 అయిపోతుంది, 1/2 g t స్క్వేర్, ఈక్వేషన్ 1. And similarly for horizontal component, for horizontal components కోసం అప్పుడు మళ్ళీ సేమ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తీసుకుంటే uxt ప్లస్ ఆఫ్ axt స్క్వేర్. హారిజంటల్ కాంపోనెంట్ అంటున్నాం కాబట్టి x యాక్సిస్ తీసుకున్నాం, x వాల్యూ తీసుకున్నాం. సో x is equals to ఎనీవేర్ x అనుకుంటే, అంటే ఇక్కడ ఇలా అజ్యూమ్ చేసుకోండి, xy ఏంటి సార్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ అనుకుందాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి y డిస్టెన్స్. ఈ పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, సింపుల్. ఇప్పుడు x డిస్టెన్స్ లో ux వాల్యూ ఎంత ఉంది ఫ్రమ్ ద గ్రాఫ్ u. ఓకేనా, t వాల్యూ ఎంత, t తెలియదు, t అలాగే రాస్తాం, ప్లస్ 1/2 ax వాల్యూ ఎంత అండి, 0 హారిజంటల్ వాల్యూ. ఇక్కడ ay ఎంత అనుకున్నాం, g, ఎందుకు కిందికి పడుతుంది కాబట్టి, అంటే దిస్ ఇస్ ay. 0 into t square. ax ఎందుకు 0 తీసుకున్నాం, horizontal acceleration is always 0. That is why horizontal velocity remains constant. And x is equals to ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతే u into t. సో ఈ ఈక్వేషన్ నుంచి నాకు టైం కావాలి అనుకుంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం కోసం x by u అని రాసుకోవచ్చు, ఈక్వేషన్ 2. నౌ ఇప్పుడు ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 1 ఈ t is equal to x by u వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. y is equals to 1/2 g into x by u whole square. Therefore y is equals to 1/2 g into x square by u square. దీన్ని కొంచెం మోడరేట్ చేస్తూ రాస్తే 1/2 u square into g x square. సో ఇది మనకు ఇక్కడ ఇది మొత్తం కాన్స్టెంట్, అంటే ఫర్ సపోజ్ ఏ నో బి అనుకున్నాం, అంటే ఏ లెట్ us assume a is equals to g by 2u square అనుకోండి. ఓకే, ఈ వాల్యూ మొత్తాన్ని a అనుకుంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, y is equals to what we can write it, ax square. So this equation we can show is it is parabolic equation. అంటే ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకు పారాబోలిక్ ఈక్వేషన్ అవుతుంది. మనకు ఓన్లీ y is equals to ax plus bx square మాత్రమే పారాబోలిక్ ఈక్వేషన్ కాదు, ఇలాంటి ఈక్వేషన్ కూడా ఒక పారాబోలిక్ ఈక్వేషన్ అవుతుంది. ఆ పారాబోలిక్ పాత్ ఎలా ఉంటుంది, ఇలా హాఫ్ ఆఫ్ ది పాత్ ఉంటుంది. కంప్లీట్ పాత్ కావాలంటే ఇలాంటి ఈక్వేషన్ ఫార్మేషన్ లో రావాలి. కాబట్టి ఇలా వస్తుందంటే దిస్ ఇస్ వీ కెన్ కాల్ దిస్
Hence the projectile, the trajectory of projectile, we can write it is trajectory of projectile is parabola. We got it. అంటే మనం కన్ఫర్మ్ అయిపోయినాం, అంటే ట్రాజెక్టరీ అనేది పారాబోలా ఈక్వేషన్ లోనే ఉంది కాబట్టి మనం ఇది ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా అని కన్ఫర్మ్ అయ్యాం. కొట్టినా ఇప్పుడు వీటి యొక్క పారామీటర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. నౌ వాట్ ఈస్ ద పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఫస్ట్ మనకి ఏం కావాలి? పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ టాప్ ఆఫ్ టవర్. ఓన్లీ టాప్ ఆఫ్ టవర్ కి మాత్రమే సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ మనం చేస్తాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఏం చేస్తాం? టైమ్ ఆఫ్ ఫ్లై క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లై ఉందా చూడండి, ఓన్లీ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కలిపితే టైమ్ ఆఫ్ ఫ్లై. కానీ ఓన్లీ టాప్ ఆఫ్ టవర్ నుంచి పడుతుంది కాబట్టి మనకి ఏముంటుంది ఇక్కడ? ఓన్లీ టైమ్ ఆఫ్ డిసెంట్ ఉంది. అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ కనుక్కుంటే మనకు టైమ్ ఆఫ్ ఫ్లై వాల్యూ వచ్చినట్టే. చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లై అంటే మళ్ళీ ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లై కావాలి, కిందికి వచ్చే వాల్యూ కావాలి కాబట్టి సేమ్ sy ఈజ్ వాల్యూ తీసుకుంటే sy ఈజ్ ఈక్వల్స్ టు uyt ప్లస్ ఆఫ్ ayt స్క్వేర్ ఫార్ములా అప్లై. ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి t తో రిప్లేస్ చేద్దాం. సో టోటల్ హైట్ h ఆఫ్ బిల్డింగ్ హైట్ h అనుకుంటే స్మాల్ h ఆర్ క్యాపిటల్ H ఏదైనా అనుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ క్యాపిటల్ H అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ H ఈజ్ ఈక్వల్స్ టు uy వాల్యూ ఎంత? మనకి uy వాల్యూ ఉంది అక్కడ 0 ఇంటూ t ప్లస్ 1/2 g ఇంటూ ఎంత? td స్క్వేర్. ఈ వాల్యూ మనకు కావాలి. అంటే h ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ ఏం మిగిలిందండి? 0 అయిపోతే g td స్క్వేర్. ఈ td స్క్వేర్ వాల్యూ కావాలి. td స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మొత్తం ఏంటి పంపండి 2h బై g ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g. ఓకే, మనకి ఈ వాల్యూ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ రేంజ్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్ కావాలి. ఈ రెండు వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయడం ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు వాట్ ఈస్ ద రేంజ్ అనుకున్నాం. రేంజ్ హైట్ ఉంటుందా దీనికి? చెప్పండి, హైట్ కనుక్కోవచ్చా? కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మనకు నాన్ బిల్డింగ్ హైటే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక 10 మీటర్స్ ఆఫ్ బిల్డింగ్, ఒక 50 మీటర్స్ ఆఫ్ బిల్డింగ్, ఒక 100 మీటర్స్ ఆఫ్ టవర్ అంటారు. సింపుల్, టవర్ ఏదైనా కావచ్చు. అంటే నోయింగ్ హైట్స్ మాత్రమే ఉంటుంది, దానికి హైట్ కి ఎలాంటి ఫార్ములా ఉండదు. కానీ రేంజ్ మనకు కావాలి. రేంజ్ అంటేనే ఫార్ములా తెలుసు, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి? ux ఇంటూ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం. కానీ ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లై ఏం లేదు కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ తీసుకోండి. therefore r is equals to ux అంటే ఎంత వచ్చింది మనకు వాల్యూ? u అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఎంత? అండ్ రూట్ ఆఫ్ 2h బై g. దిస్ ఇస్ వాట్ వాల్యూ వి గాట్ ఇట్. సో కంప్లీట్ గా ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. పారామీటర్స్ ఒక టాప్ ఆఫ్ టవర్ నుంచి బాడీని హారిజంటల్ గా వేసినప్పుడు మాత్రమే కాన్సెప్ట్. ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీతో పైకి త్రో చేస్తున్నా అనుకోండి, అది కంప్లీట్ గా మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ లోకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ అక్కడ వేరే సిచ్యువేషన్స్ వస్తాయి. ఓన్లీ హారిజంటల్ గా u వెలాసిటీతో త్రో చేసినప్పుడు అప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. సో సేమ్ ఈ హారిజంటల్ టాప్ ఆఫ్ టవర్ నుంచి ఒక అప్లికేషన్ లేదా ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ a 50 meters of building, I'm going to write here a 50 meters of building it has, and when body is thrown with initial velocity 20 or 30 meter per second, okay, 30 meter per second with initial velocity and a 50 meters of building height from the 50 meters of building tower. Now it will comes like this now calculate time of descent and range. Okay, టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు? 50 మీటర్స్ హైట్ ఇచ్చిండు, 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాల్యూ ఇచ్చిండు. సింపుల్, మనకు వచ్చిన వాల్యూస్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g.
కన్సిడర్ g is equals to 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుందాం. ఎందుకు 9.8 కూడా తీసుకుంటాం, ఒక్కోసారి ఇక్కడ 10 తీసుకుందాం. therefore time of descent is equals to 2 into 10 by height ఎంత, h is equals to 50 meters of tower అంట, బిల్డింగ్. నెక్స్ట్ g వాల్యూ ఎంత, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, 50 by g వాల్యూ 10. therefore td is equals to 0 cancel అయితే square root of 10. 5 to the 10. ఇప్పుడు దీన్ని మనం 5 to the 10 ఇంకా ఏమైనా సింప్లిఫై చేసుకోవచ్చా, td is equals to ఇంకేం చేయడానికి రాదు, 10 ఉంటుంది వాల్యూ, మనం ఇంకేం చేయలేం, 10 root 10 seconds. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేంజ్ వాల్యూ? రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, రేంజ్ ఫార్ములా ఏంది, u ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2h బై g. ఇంతకుముందే రాసాం. u వాల్యూ ఎంత, ఫ్రమ్ ద డయాగ్రామ్ 30 మీటర్ పర్ సెకండ్ అండ్ 2h బై g వాల్యూ మొత్తం కనుక్కున్నాం. ఎంత వచ్చింది, టైమ్ ఆఫ్ డిసెంట్ రూట్ ఆఫ్ 10. దిస్ ఇస్ రేంజ్ మీటర్స్. సో ఇట్లా రూట్ వాల్యూస్ ఏం ఇవ్వడు, మాక్సిమం మనకు రూట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలాంటి ప్రాబ్లం ఏమని అనుకుంటుందంటే, ఈ కాన్సెప్ట్ మీద ఒక టాప్ ఆఫ్ టవర్ నుంచి ఇనిషియల్ వెలాసిటీతో హారిజెంటల్ గా త్రో చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా, వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. డెఫినెట్ గా మీకు కావాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.